హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో ఏపీ ఎస్ఎస్డిసి నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంతో పాటుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ చేయండి. సో నేను మ్యాక్సిమం అలాంటి జాబ్స్ నేను ట్రై చేస్తాను నోటిఫికేషన్స్ చేయడానికి. ఓకేనా. సో ఈరోజు మనకి ఏపీ ఎస్ఎస్డిసి నుంచి జాబ్స్ అయితే భారీగా వచ్చేసినాయి. సో చూద్దాము. సో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి హెటిరో డ్రగ్స్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో ఫస్ట్ మనము ఎక్కడి నుంచో చూద్దాము. సో నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అనమాట. సో హెటిరో డ్రగ్స్ కంపెనీ నేమ్. సో ఇక్కడ మనకి జాబ్ రోల్ చూసినట్టయితే ట్రైనీ అనమాట. సో ట్రైనీ డిపార్ట్మెంట్ చూసినట్టయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ రోల్ అయితే ఉన్నది. సో మనకి క్వాలిఫికేషన్ చూసినట్టయితే బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ అడుగుతున్నారు. సో పాస్డ్ అవుట్ ఇయర్ చూసుకున్నట్టయితే 2018 నుంచి 2020 దాకా ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో జెండర్ అయితే మెయిల్ క్యాండిడేట్స్కి ఓన్లీ. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. శాలరీ అయితే 1,55,000 పర్ యానం, అంటే ఒక సంవత్సరానికి 1,55,000 అయితే ఇస్తున్నారు. సో పోస్ట్ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో సెకండ్ రోల్ చూసుకున్నట్టయితే ట్రైనీ అనమాట. సో దీంట్లో కూడా డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే క్యూఏ, క్యూసీఆర్ అండ్ డి డిపార్ట్మెంట్. సో దీంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి ఎనలిటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ పాస్డ్ అవుట్ ఇయర్ అయితే 2018 నుంచి 2020 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మనకి జెండర్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ చూసుకున్నట్టయితే వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ అయితే 1,80,000 ఇస్తున్నారు ఒక సంవత్సరానికి. సో వేకెన్సీ అయితే 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో బెనిఫిట్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ బోనస్ ఇస్తారు యాజ్ పర్ కంపెనీ నార్మ్స్, అటెండెన్స్ బోనస్ ఇస్తారు యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అనమాట. సో నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు, ప్రొడక్షన్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట. ఓకే. సో మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అప్పుడు మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి వస్తుంది అని అంటే జిరాక్స్ కాపీస్ ఆఫ్ రెజ్యూమే జిరాక్స్ కాపీసు అండ్ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఫొటోస్ ఇవి అవసరం అవుతాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం అండ్ హైదరాబాద్. ఓకేనా. సో ఇంటర్వ్యూ డేట్ అయితే 27/3/2021 ఇంటర్వ్యూ ఉంటుంది. సో 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వెన్యూ చూసుకున్నట్టయితే మనకి శ్రీ వైఎన్ కాలేజ్ స్ట్రీట్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఓకేనా. సో ఇది వెన్యూ. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా. సో ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఒకే కాలేజీలో అంటే ఒకే వెన్యూలో 3 కంపెనీస్ అయితే రావడం జరిగింది. సో అపోలో ఫార్మసీ ఒకటి, తర్వాత రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకోటి వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్ అనమాట. సో మనం చూసేద్దాము. సో ఫస్ట్ మనకి 30/3/2021 9 గంటలకల్లా మనకి వెన్యూ అయితే అంటే డ్రైవ్ అయితే జరుగుతుంది. సో చిత్తూరు డిస్టిక్లో. సో మనకి వెన్యూ చూసుకున్నట్టయితే మనకి సివిఆర్ఎం డిగ్రీ కాలేజ్, సివిఆర్ఎం కాంప్లెక్స్ ఆపోజిట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లాంగ్ బజార్, వి కోట, చిత్తూరు. ఓకేనా. సో ఇవి మనకి వెన్యూ అయితే ఇచ్చారు కదా. సో ఇది మనం డీటెయిల్స్ చూసుకుందాము. సో అమర్ రాజా కంపెనీ చూసుకుందాం ఫస్ట్ మనకి. సో మిషన్ ఆపరేటర్ జాబ్ రోల్ చూసినట్టయితే మిషన్ ఆపరేటర్ అండ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఎస్ఎస్సి పాస్, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అండ్ ఐటీఐ ఆల్ ట్రేడ్స్ పాస్ ఆర్ ఫెయిల్. టీసీ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ అనమాట. సో పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అడుగుతున్నారు, ఐటీఐ అడుగుతున్నారు. ఓకేనా. సో టీసీ అనేది వాళ్ళకి కావాలంట జాయినింగ్ అప్పుడు. సో తర్వాత శాలరీ అయితే 10,500 గ్రాస్ శాలరీ ఇస్తున్నారు. అంటే అన్నీ కలిపి ఇంటికి వచ్చేళ్ళకి 9,000 అయితే ఇస్తారనమాట ఫైనల్గా. సో వేకెన్సీ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ మనం రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. సో జాబ్ రోల్ అయితే స్మార్ట్ ఫోన్ ఆపరేటర్. ఇక్కడ ఏంటంటే మనకి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఎస్ఎస్సి
ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. ఓన్లీ ఫీమేల్కి మాత్రమే, మేల్కి మాత్రం లేదు ఎలిజిబిలిటీ. సో ఓన్లీ ఫీమేల్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓకే, శాలరీ అయితే సిటీసీ 11,120 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. సో ఇంక్లూడింగ్ ఈఎస్ఏ ప్లస్ ఈఎఫ్, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ బస్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు అనమాట. సో వేకెన్సీ అయితే 500 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ మనకి అపోలో ఫార్మసీ నుంచి, సో అపోలో ఫార్మసీలో మనకి ఫార్మసీ స్టాఫ్ అనమాట. సో క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఎస్ఎస్సి టు ఎనీ డిగ్రీ, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. శాలరీ అయితే 9,000 టు అంటే 9,000 టు 15,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు అనమాట. వేకెన్సీ అయితే 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఏజ్ అయితే 19 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ ఇలా ఎలిజిబుల్ అనమాట. సో జాబ్ రోల్, సెకండ్ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ఫార్మసిస్టిక్ అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే DBM అంటే డి ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ విత్ PCI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మెయిల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. ఇక్కడ మనకి శాలరీ అయితే 9,000 నుంచి 15,000 దాకా పర్ మంత్ అయితే ఇస్తున్నారు. సో వేకెన్సీ అయితే 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే 19 నుంచి 27 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఎనీవేర్ ఇన్ చిత్తూరు డిస్టిక్. ఓకేనా, ఇవి జాబ్స్ కూడాను ఎనీవేర్ ఇన్ చిత్తూరు డిస్టిక్, చిత్తూరు డిస్టిక్లో ఎక్కడైనా ఇస్తారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి అలాంటి డౌట్స్ ఉన్నా కానీ డీటెయిల్గా అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి డీమార్ట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ మనకి ఎక్కడ అనంటే విజయవాడ, గాంధీనగర్ విజయవాడ డీమార్ట్లో మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ జాబ్ రోల్స్ అయితే 3 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూసుకుందాము సేల్స్ అసోసియేట్. క్వాలిఫికేషన్ అయితే 10th ఆర్ అబోవ్ అంటే ఎస్ఎస్సి అండ్ అబోవ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 19 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు అబోవ్ ఉన్నారో, 19 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ అయితే మనకి 8,245 రూపాయలు టేక్ హోమ్ అంటే ఇంటికి ఇస్తారనమాట. సో మొత్తం కలిపి 40 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట, 3 జాబ్ రోల్స్. సో సెకండ్ వన్ చూసుకుంటే ప్యాకర్స్, ఎస్ఎస్సి అండ్ అబోవ్ క్వాలిఫికేషన్, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అండ్ శాలరీ సేమ్ అనమాట. ఓకేనా. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే క్యాషియర్. సో ఇంటర్మీడియట్ అడుగుతున్నారు. సో మేల్ అండ్ ఫీమేల్ సేమ్ ఏజ్. సో ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే 8,700 అయితే ఇస్తున్నారు అనమాట. ఓకేనా. సో వేకెన్సీ అయితే 40 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ హెచ్ఆర్ అండ్ ఫైనల్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డీమార్ట్, సాంబమూర్తి రోడ్, బావాజీపేట్, గాంధీనగర్, విజయవాడ, సిఆర్డిఏ రీజన్ అనమాట. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూసుకున్నట్టయితే రెజ్యూమే ఆర్ బాన్ఫిట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత మనకి అప్డేటెడ్ ఆధార్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి ఆర్ ఇంటర్. ఓకేనా. సో బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, జిరాక్స్. సో స్పెషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే పిఎఫ్, ఈఎస్ఏ అండ్ బోనస్ ఇయర్లీ, లీవ్స్ ఎన్షన్మెంట్ ఇయర్లీ లీవ్స్ కూడా ఇస్తారు. తర్వాత బోనస్ ఈ పిఎఫ్, ఈఎస్ఏ కూడా కల్పిస్తారు అనమాట. సో నోట్ చూసుకున్నట్టయితే స్టాఫ్ రిక్వైర్డ్ కంట్రోల్ రోల్స్ ఇన్ డీమార్ట్, గాంధీనగర్, విజయవాడ కాంట్రాక్ట్ రోల్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఓకేనా. స్టాఫ్ రిక్వైర్డ్ కాంట్రాక్ట్ రోల్స్ ఇన్ డీమార్ట్. ఓకే. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా మీకు, ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు చూసి అయితే అప్లై చేసుకోవచ్చు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఇచ్చారు కదా, 30వ తారీఖున 30/3/2021 మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. సో లొకేషన్ చూసుకున్నట్టయితే డీమార్ట్, గాంధీనగర్, విజయవాడ. సో డీమార్ట్లోనే జరుగుతుంది. సో అడ్రస్ ఇచ్చారు కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేస్తే అడగవచ్చు. సో రిపోర్టింగ్ టైం అయితే 10 గంటలకల్లా రిపోర్టింగ్ అవ్వాలి. సో ఇవి డిమార్ట్ నుంచి 10:30కి రిపోర్టింగ్ టైం. సో డిమార్ట్ నుంచి ఇది. సో నెక్స్ట్ మనకి కాంట్రాక్ట్ అంటే ఏపీఎస్ఎస్డిసి నుంచి ఇంటర్న్షిప్ జరుగుతుంది. సో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే ఆల్ట్రాటెక్ సిమెంట్ ఇండియన్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా. ఓకే. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా సివిల్ క్యాండిడేట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి.
సో డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 3 months to 6 months అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇంటర్న్షిప్కి. సో స్టైఫండ్ అయితే 15,000 అయితే ఇస్తున్నారు. లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడికి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ అంటే ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈమెయిల్ చేయొచ్చు అనమాట మెయిల్కి. ఓకేనా. సో ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్స్ అయితే 22తో లాస్ట్ అనమాట. సో 22/3/2021తో లాస్ట్. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మెయిల్కి మీరు డీటెయిల్స్ అన్నీ కూడాను సెండ్ చేయండి. ఓకే. దాంతోపాటుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. ఓకేనా. సో నెక్స్ట్ మనకి హెటరో డ్రగ్స్ నుంచి కెమిస్టర్ ఇక్కడ విజయనగరం. సో విజయనగరం నుంచి అయితే రావడం అయితే జరిగింది హెటరో డ్రగ్స్. సో ఫస్ట్ మనకి జూనియర్ కెమిస్ట్ ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంటు. సో క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ అడుగుతున్నారు. సో పాస్డ్ అవుట్ ఇయర్ అయితే 2015 నుంచి 2020 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. సో శాలరీ అయితే 1.66 lakhs per annum ఇస్తున్నారు. సో 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ అయితే ట్రైనీ. సో QA, QC, R&D అయితే ఉంది డిపార్ట్మెంట్. ఓకే. తర్వాత క్వాలిఫికేషన్ అయితే బీఫార్మసీ, MSc ఆర్గానిక్ అండ్ ఎనలిటికల్ కెమిస్ట్రీ అడుగుతున్నారు. సో 2015 నుంచి 2020 దాకా ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే. సో సేమ్ ఏజ్. సో శాలరీ అయితే 12,000 నుంచి 16,000 దాకా అయితే ఇస్తున్నారు. 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో థర్డ్ వన్ చూసినట్టయితే జూనియర్ టెక్నీషియన్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అయితే ఆపరేటర్. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ITI ఫిట్టర్ అడుగుతున్నారు. సో 2015 నుంచి 2020 దాకా ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో ఏజ్ సేమ్ అనమాట. సో శాలరీ అయితే 10,000 నుంచి 15,000 దాకా అయితే ఇస్తున్నారు. సో 25 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ట్రైనీ. సో వేరే హౌస్లో డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ అయితే BSc కెమిస్ట్రీ అడుగుతున్నారు. సో ఇక్కడ పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే 2015 నుంచి 2020 దాకా ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో సేమ్ ఏజ్. అండ్ ఇక్కడ శాలరీ అయితే 1.44 lakhs ఇస్తున్నారు per annum. సో పొజిషన్స్ అయితే 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ చూసుకున్నట్టయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా. సో బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే PF, ESA, క్యాంటీన్ ఫెసిలిటీ, ఇయర్లీ ఇంక్రిమెంట్, ఇయర్లీ బోనస్ కూడా ఇస్తారనమాట. అటెండెన్స్ అలవెన్స్ 25 రోజులకి 1000 రూపాయలు అయితే ఇస్తారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ అయితే 8 నైట్లకి అయితే 2,000 ఇస్తారు. 4 నైట్లకి అయితే 1,500 ఇస్తారు. ఓకే. ప్రొడక్షన్ అలవెన్స్ అయితే 1000 రూపాయలు ఇస్తారు. ఓకేనా. సో ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ అయితే తీసుకొని రావాలి. కాపీస్, రెజ్యూమే అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఫొటోస్ కూడా ఇవ్వాలన్నమాట. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. ఓకేనా. ఇంటర్వ్యూ డేట్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు కదా, 24/3/2021. రిపోర్టింగ్ టైం అయితే 10 గంటలకల్లా వెళ్ళాలి అనమాట. సో వెన్యూ అయితే మనకి ఇక్కడ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చెరుకుపల్లి, భోగపురం, నియర్ తగరపు వలస. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ KIML నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. యంగ్ షైన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి ఇక్కడ జాబ్ రోల్స్ అయితే 3 అయితే జాబ్ రోల్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనకి అసోసియేట్ స్పెషల్ ట్రైనీస్. ఓకేనా. క్వాలిఫికేషన్ అయితే 10th to ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, మేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో శాలరీ అయితే 8,800 ఇస్తున్నారు ఇంటేక్ హోము ఇంటికి. సో వేకెన్సీ అయితే 200 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వన్ డిప్లొమా ఆపరేటర్ అండ్ ఇంజనీర్. ఓకేనా. సో క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. శాలరీ అయితే 10,500 అయితే ఇంటికి ఇస్తారు. సో 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్, ఆపరేటర్ అండ్ ఇంజనీర్ అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీటెక్, EEE, ECE, మెకానికల్ అయితే ఉంది. సో ఏజ్ అయితే
18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో మంత్లీ శాలరీ అయితే 11,500 ఇంటికి అయితే ఇస్తారు. సో 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి డీటెయిల్స్. సో మనం నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుందాము. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకుందాము. ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇచ్చారు కదా. సో టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ అయితే ఇది. సో షిఫ్ట్స్ డ్యూటీస్ చూసుకున్నట్టయితే నైట్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ ఉంటాయి. సో ఎస్ఎస్సి వాళ్ళకైతే జనరల్ షిఫ్ట్ ఉంటుంది, అంటే 10th వాళ్ళకి. సో డిప్లొమా వాళ్ళకైతే జనరల్ అండ్ నైట్ షిఫ్ట్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వాళ్ళకైతే జనరల్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉంటాయి అన్నమాట. సో బోనస్ అండ్ అదర్ ఎలవెన్స్ చూసుకున్నట్టయితే ఈఎస్ఐసి ప్లస్ ఈపీఎఫ్ఓ ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తారనమాట. సో ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్టయితే కంపెనీ ప్రొవైడ్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు అసోసియేట్ ఓన్లీ. ఓకేనా, దగ్గరలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే కంపెనీ ప్రొవైడ్స్ ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ అనమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్టయితే డేట్ 23/3/2021 ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి వెన్యూ చూసుకున్నట్టయితే PMKVY ట్రైనింగ్ సెంటర్, TVS షోరూమ్ నియర్ ఆంజనేయ స్వామి టెంపుల్, కాలేజ్ రోడ్, కదిరి. ఓకేనా, ఫస్ట్ది. సెకండ్ చూసుకున్నట్టయితే 24/3/2021 ఉంది. ఇక్కడ ఇది ఎక్కడంటే PMKVY ట్రైనింగ్ సెంటర్ SVMR H number 14/12 రవీంద్రనాథ్ చౌదరి బిల్డింగ్, పుట్టపర్తి రోడ్, ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్, కొత్త చెరువు, అనంతపురం అనమాట. సో కాంటాక్ట్స్ నెంబర్ ఇచ్చారు కదా, మీరు అక్కడికి వెళ్ళాక కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ ఫోన్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. నేను రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి ఈ కంపెనీ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్. సో ఇవి మనకి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్స్. ఫ్యూచర్లో ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలో కామెంట్ అయితే చేయండి. చేయడం వల్ల నాకు తెలుస్తుంది కదా మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలో. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివ్గా ఉంటుంది. సో ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. So thank you very much watching my video. Bye. Signing off. Bye.